నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాల సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి నరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర గారు. నమస్కారం సార్. వికారాబాద్ జిల్లాలో కరోనా ప్రభావం ఎలా ఉందండి? వికారాబాద్ జిల్లాలో కరోనా ప్రభావం కొంత మేర తగ్గుముఖం పట్టవచ్చిందని చెప్పొచ్చు సార్. అయితే మరణాల శాతం కూడా చాలా తక్కువనే ఉంది. అయితే జిల్లాలలో ఇప్పటి వరకు 3087 మందికి కరోనా సోకినట్లుగా వైద్యాధికారులు చెప్పారు సార్. అయితే జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 58 మంది చనిపోయారు. అయితే మొత్తం మీద 75,203 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 71,160 మందికి నెగిటివ్ గా వచ్చినట్లుగా వైద్య అధికారులు తెలిపారు సార్. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు 2,895 మంది ఉన్నట్లుగా వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ పట్ల జిల్లాల ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ పై జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సలహా మేరకు చికిత్స తీసుకోవాలని, అలాగే గ్రామాల లోపల వైద్యాధికారులు ఫ్లెక్సీలతో కూడిన గోడ పత్రికలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో జరిగే సభలు గాని సమావేశాలు గాని ముందుగానే వైద్యాధికారులు చేరుకొని కోవిడ్ నిబంధనల గురించి వారికి తెలియజేస్తున్నారు సార్. అయితే ఈ శీతాకాల నేపథ్యంలో గ్రామంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారుల సూచనల మేరకు ప్రతి ఇంటికి కూడా తిరిగి లక్షణాలు ఉన్న వారి అందరికీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే పండుగలు, వివాహ వేడుకలు ఎక్కువ ఉన్నందువలన ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ పథకం వికారాబాద్ జిల్లాలో ఎలా కొనసాగుతోంది? వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకం కింద రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లాలలో 4 మున్సిపాలిటీలో దాదాపుగా 8,360,000 మంది వీధి వ్యాపారులను రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో తాండూరులో అయితే 3,550 మందికి, వికారాబాద్ లో 3,182 మందికి, పరిగిలో 912 మందికి, కోడంగల్లో 715 మందికి వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే వీరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. అయితే ఈ 4 మున్సిపాలిటీలో సుమారు 3,688 మందికి ఇప్పటి వరకు రుణాలు అందజేసినట్లుగా అధికారులు తెలిపారు. మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకి ఎలాంటి పురస్కారాలు అందాయండి? కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలోనే 3వ స్థానంలో వికారాబాద్ జిల్లాకు సంబంధించి జలశక్తి అభయ్ అవార్డు అందింది సార్. అయితే ప్రత్యేకమైన 2 పురస్కారాలు వికారాబాద్ జిల్లాలో 3వ స్థానంలో ఎంపికైంది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్ వ్యవస్థకి అందజేశారు. జిల్లాలలో గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో గత 4 ఏళ్లలో 101.42 కోట్ల రూపాయలతో 50.710 నీటి సంరక్షణ పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డు దక్కింది. మరి వికారాబాద్ జిల్లాలో ఈసారి మత్స్య సంపద కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? వికారాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో చిన్న మధ్యతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఉచిత చేపల పంపిణీ చేపట్టింది. ఈసారి ప్రభుత్వం జిల్లాలో చెరువులలో ఏకంగా 1.12 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టాలని నిర్ణయించింది. ఒక్కొక్క చెరువు విస్తీర్ణం బట్టి 1,00,000 నుంచి 2 లక్షల చేపలను వదిలిపెట్టారు. అయితే ఈ చెరువులలో కతువ, రావు, బంగారు తీగ వంటి జాతులకు చెందిన చేపలను ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకు 83.14 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టినట్లుగా మత్స్యాధికారులు తెలియజేశారు. మొత్తం మీద 90% చేప పిల్లలను వదిలిపెట్టినట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే ఇవి వచ్చే వేసవికారికి మత్స్య సంపద చేతికొస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. వికారాబాద్ జిల్లాలో ఈసారి రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? జిల్లాలో రైతులు పండించే వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే ఈసారి వివిధ కేంద్రాల ద్వారా 1.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పొందుకుంది. జిల్లాలలో డిసిఎంఎస్ ద్వారా 26 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 40 కేంద్రాలు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా 51 కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 122 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యంను ఇప్పటి వరకు కూడా సేకరిస్తున్నారు. అయితే ప్రతి కేంద్రం నుంచి సుమారు 50,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లుగా చెప్పారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 1.40 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం ఉండగా అంతకు మించే కొనుగోలు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ధన్యవాదాలండి నరేంద్ర గారు. అదండి వికారాబాద్ జిల్లా నుంచి నరేంద్ర గారు అందించిన కోవిడ్-19 తదితర అంశాలకు సంబంధించిన జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.